ఒకదాని మీద ఒక హీరోతో ఉంటే ఈయన ఏకంగా తన సినిమాలు రెండు ఒకేసారి వేసుకుంటున్నాడు. అదే కదా. అసలు ద టాక్ ఆఫ్ ద టౌన్ విష్ణు నవ్వు. మీరు ముందుగా ఏ సినిమా చూస్తారు? అంటే రెండు మీవే కదా, జెన్యూన్ డౌట్ వచ్చింది నాకు. మీరు ముందుగా ఏ సినిమాకి వెళ్తారు? తెలీదండి, ఇంకా ఉండండి. ఇప్పుడు నేను అది మర్చిపోదామని ఇక్కడికి వస్తే మీరు. అందరికి గుడ్ ఈవినింగ్ అండి. కపుల్ ఫ్రెండ్లీ ఈవెంట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే ప్రేక్షకులందరికీ కూడా వెరీ 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 గుడ్ ఈవినింగ్. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నందిని రెడ్డి గారికి, స్వప్న గారికి, విక్కీ గారికి, అనిల్ రావుపుడి గారికి, అండ్ సంతోష్ గారికి, మానస గారికి, అజయ్ అన్నకి, ధీరజ్ గారికి, చారీ గారికి, డైరెక్టర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, అండ్ మా గాంధీ గారికి, అండ్ అభిలాష్ గారికి, అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. కపుల్ ఫ్రెండ్లీ ఈ సినిమా యూవీలో యూవీలో జరిగిపోయింది, వస్తుంది. సో సడన్గా వంశన్ ఫోన్ చేసి చెప్పడం జరిగిందండి, ఇలా ఈవెంట్ ఉంది రావాలి తమ్ముడు అని. ఇంకా మామూలుగానే నేను ఎవరు అడిగినా వస్తా, ఇంకా ఆయన అడిగిన తర్వాత నువ్వు అనుకుంటే 100% రావాలి. ఎందుకంటే ఇది యూవీ నాకు ఆల్మోస్ట్ ఓన్ లాగే కాదు, ఓనే. వాళ్ళకి నేను కాదు కానీ నాకు యూవీ ఓనే. ఎందుకంటే ఒక సినిమా నేను అక్కడ చేసినప్పుడు అక్కడ ఉండే లవ్ అంటే అన్నీ బాగుంటాయి. ఇప్పుడు అది చెప్పుకుంటూ వెళ్ళిపోతే 14th కూడా వచ్చేస్తుంది. సో నాకు చాలా ఇష్టమైన మనుషులు వంశన్న, అజయ్ అన్న అండ్ విక్కీ, అందరూ కూడా చాలా ఇష్టం. చాలా మంచిగా చాలా ప్యూర్ హార్ట్తో అనిపిస్తారు. అండ్ ఈ సినిమా 14th రిలీజ్ అవుతుంది. తప్పకుండా చాలా 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 పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకి వర్క్ చేసిన ఈ ట్రైలర్లో చూస్తుంటే విజువల్స్ కానీ మ్యూజిక్ కానీ అన్నీ కూడా చాలా 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 బాగున్నాయి. ఈ 14th డెఫినెట్గా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సంతోష్, నాకు ఆయన యాక్టింగ్ చాలా ఇష్టం, చాలా న్యాచురల్గా ఉంటుంది. ఆయన వాయిస్ చాలా ఇష్టం. అన్నీ అందరూ చెప్పేసిన తర్వాత నాకు ఇచ్చారు. అది మీకు నాకు అలవాటు. అందరూ చెప్పారని నేను చెప్పినట్టు ఉంటుంది. మీరు చెప్పింది. సో సంతోష్ అందరూ చెప్పినట్టే చాలా టాలెంట్. ఆయన గోల్కొండ హై స్కూల్ చూసినప్పుడు మీకు కనెక్ట్ అయిపోయాను. అప్పుడే ఎందుకు కనెక్ట్ అయిపోయానని మీరు అనుకోవచ్చు. అనుకుంటున్నాం. అది క్రికెట్ బేస్ సినిమా, నా క్రికెట్ అంటే పిచ్చి. సో ఆ టీం అందరిలో మొత్తంలో ఒకళ్ళని చూస్తే నవ్వు వచ్చేది, ఒకళ్ళని చూస్తే సిన్సియర్గా అనిపించేది ఆ పాత్రలో. ఒకటి ఈయన, రెండోది ఆయన తమ్ముడు. సో అప్పటి నుంచి ఒక చిన్న ఇది వేసారండి. తర్వాత మీ పర్ఫార్మెన్స్, మీ మాటలు, మీరు ఏ పాత్ర చేసినా కూడా చాలా సింపుల్గా ఏదో మన ఇంట్లో అబ్బాయి, మన ఫ్రెండ్, ఆ రిలేషన్ ఇది ఉంది. అది కనెక్ట్ అవ్వడమే చాలా ఎక్కువ. వన్స్ అది కనెక్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా ఆదరిస్తూనే ఉంటారు. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు ఎక్కడెక్కడ కూడా ఆదరిస్తూ ఉంటారు కాబట్టి, మన అబ్బాయి కాబట్టి మిమ్మల్ని కూడా తప్పకుండా ఆదరిస్తారు. ఇంకా చాలా పెద్ద స్థాయికి వెళ్తారు, ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు చేస్తారు, మంచి మంచి పాత్రలు చేస్తారు, చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మానస వారణాసి ఓకే, పేరు తెలీదు. మేము ఫోటోషూట్ కూడా చేస్తాం. అలాగే ఒక సినిమా కూడా మొదలయ్యింది, కాకపోతే అది కొంచెం పెండింగ్ పడే టైంకి ఈ అమ్మాయికి కపుల్ ఫ్రెండ్లీలో అవకాశం వచ్చింది. సో సూపర్. ఈ సినిమా చాలా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటే బాగుంటుంది. 10:30 అయిపోయింది. సో అనిల్ గారు అన్నట్టు నిజంగానే అందరికీ కొంచెం నుంచోలేవో. ప్రమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. మల్లేశ్వరి స్కిట్ చేశారు, ఇమీడియట్ నేను అది కనెక్ట్ అయిపోయాను. కానీ ఐస్ కొనుక్కోవడానికి వచ్చిన పిల్లోడు ఎవడో పెద్ద అయ్యాడు. ఇప్పుడు నువ్వు పిల్లోడువా? నీకు ఐస్ కావాలా, డబ్బులు కావాలా? సో థ్యాంక్ యూ అండి అనిల్ గారు. పండగ సినిమా తర్వాత ఒకసారి కలిసాం, బట్ ఎక్కువ మాట్లాడుకుందాం అంటే అప్పుడు కూడా ఇప్పుడు స్టేజ్ మీద ఉన్నట్టు చాలామంది పెద్దల మధ్యలో ఉన్నాం. సో ఎక్కువ మాట్లాడుకోలేకపోయాం. అన్న, మీరు ఎవ్రీ ఇయర్ ఇలాగే ఒక గుడ్ స్టార్ట్ ఇవ్వాలి. ఆ సక్సెస్, మీరు ఇచ్చే సక్సెస్ జనవరికి ఒక
ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు డిస్ట్రిబ్యూటర్లందరినీ కాసేస్తుంది. సో మంచిగా కొంటున్నారు, సో మంచిగా బిజినెస్లు అవుతున్నాయి. సో ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలి, మంచి మంచి సక్సెస్లు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ నైట్ అండి. థ్యాంక్ యూ. ఫైనల్గా మీరు ఏ సినిమాకి వెళ్తున్నారు? ఈ సినిమాకి వెళ్తున్నాను. మీ సినిమాలో ఏ సినిమాకి వెళ్తున్నారు? ఓ మర్చిపోదామని ఇక్కడికి వచ్చారు. సారీ, నేను మళ్ళీ వచ్చేయాలనుకోవట్లేదు. థ్యాంక్ యూ సో